ప్లెయిన్ ఆమ్లెట్ ప్రిపరేషన్కి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, స్పూన్ కారం. ఇక్కడ మనం 6 ఎగ్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఒక 3/4 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 6 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడైతే మన మిక్స్చర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్ మిక్స్చర్ని ఇంకా ఆమ్లెట్ లాగా వేసేస్తాం. నెక్స్ట్ అయితే పాన్లో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అయితే పాన్లో వేసేసుకోండి ఈ మిక్స్చర్. ఇప్పుడైతే ఈ ఆమ్లెట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. 70% కుక్ అయిన తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకోండి. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే పాన్లో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని అయితే కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆమ్లెట్కి. సో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3/4 స్పూన్ ఉప్పు, ఫుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అయితే ఒక 50% ఫ్రై అయ్యాయి. మీన్వైల్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 పొటాటో యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ పొటాటో కూడా మనకు ఒక 50% అయితే ఫ్రై అయిపోవాలి. పొటాటో ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల కాస్త త్వరగా కుక్ అవుతుంది. సో ఇలా పొటాటో ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సర్ని అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కంటెంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మీకు సరిపడ్డ ఎగ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ యూజ్ చేశాను. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఈ మిక్సర్లోనే కాస్త కరివేపాకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇదే స్టేజ్లో మీరు కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ హై టు లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఎగ్ మిక్స్చర్ని అయితే అందులో యాడ్ చేసేసుకోండి. ఇలా ఆమ్లెట్ 1 సైడ్ కుక్ అయిన తర్వాత రివర్స్ చేసుకోండి. ఈ స్పానిష్ ఆమ్లెట్ రివర్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే దానిపై పాన్ పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోండి. ఇలా ప్లేట్ పైన రివర్స్ చేసుకొని మళ్ళీ పాన్లో పెట్టేసేయండి. ఇలా ఆమ్లెట్ రివర్స్ సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి ఆమ్లెట్ ప్రిపరేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.